దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికి వందనాలు. మై నేమ్ ఇస్ డేసీ. ఐ am studying in first class. నేను చెప్పబోయేది ఏదంటే కోర్టు పేరు రూబేను, షిమ్యోను, యూదా, జబ్లోను, ఇష్మాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెంజమిను. చెప్పలు కొడదాం. వచ్చి శిష్యుల పేరు చెప్తుందండి. శిష్యుల పేరు చెప్తుంది. తర్వాత జీవన్ సోదరులకు వందనాలు. ఐ am Messi. I am studying in first class. నేను చెప్పబోయేది 12 మంది శిష్యుల పేర్లు. పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, మత్తాయి, లబ్బాయి, షిమోను, యాకోబు, యూదా. తర్వాత కృపాసాగర్ గారు. పాస్కర్ కొందనాలు, దేవుడి కొందనాలు, పాస్కర్ కొందనాలు, వందనాలు. My name is Rohit Kopasagar. I study podcast. నేను చెప్పబోయి అక్షయ 6వ అధ్యాయము. అయినగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, మన భుజం మీద రాజభారం ఉండెను. ఆశగలు ఆలస్యం కర్త, బలవంతుని దేవుడు, లిచుడుతూ తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనే పేరు పెట్టారు. తర్వాత ఆయుష్. My name is Jevan. I am studying in third standard. దేవుమానానికి వందనాలు, పాస్కర్ వందనాలు, కూరొచ్చిన సంవత్సరానికి నా వందనాలు. My name is Jevan. I am studying in third standard. ఇప్పుడు నేను చెప్పబోయేది పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి యందు నెరవేరును. మా అందరి ఆహారం మీరు మాకు దయచేయును. మరలా అపరాధనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నీవేను తండ్రి. ఆమేన్. క్లాప్స్ కొడదాం. My name is Aish. I study in first class. ఆయుష్ చెప్పేదేమో 12 ప్రకటన గ్రంథం సంఘాల పేర్లు, 7 సంఘాల పేర్లు. Pergam, Tuatira, Sardis, Philadelphia, Laodicea. అంతే. క్లాప్స్ కొట్టండి. సైలెంట్ గా ఉండి చక్కగా కార్యక్రమాన్ని ఆస్వాదించుదాం. అమ్మ ఆత్మ ఫలాలు చెప్తున్నాడు. సంతోషం, గట్టిగా పట్టుకో, చెప్పు గట్టి, చెప్పు గట్టి. ప్రేమ,
ప్రేమ, సంతోషం, సంతోషం, సమాధానం, సమాధానం, గట్టిగా చెప్పాలి. మరి చెప్పు. దీర్ఘశాంతం, దీర్ఘశాంతం, దయాళుత్వం, దయాళుత్వం, మనకి అన్నీ వచ్చు. మంచితనం, విశ్వాసం, విశ్వాసం, శాంతి. శాంతి, మహిళా గురించి చెప్తావా? మహిళా గురించి మామూలు చెప్తావా? మామూలు చెప్పు, గట్టి చెప్పు. ప్రేమ, గట్టి చెప్పు. మీరందరూ చాలా సీరియస్ అవుతున్నారు, అందుకు భయపడి చెప్పలేకపోతున్నాడు. అన్నీ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. బాబుకు వచ్చిన వాక్యం నేను బైబిల్ గురించి 5 ఆసక్తికరమైన విషయాలు. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడుకొచ్చిన సౌరందరికి వందనాలు. నా పేరు విహుతేజ్ బాబు. నా యామ్ స్టడీయింగ్ 5th class A section. నేను చెప్పబోయేది కొత్త నిబంధన ప్రకటన గ్రంథాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమీయులకు పత్రిక, 1 కొరింథీయుల పత్రిక, 2 కొరింథీయుల పత్రిక, గలతీయుల పత్రిక, ఎఫెసీయుల పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలొస్సీయులకు పత్రిక, 1 తెస్సలోనిక పత్రిక, 2 తెస్సలోనిక పత్రిక, 1 తిమోతికి పత్రిక, 2 తిమోతికి పత్రిక, తీతుకు పత్రిక, ఫిలియాసుకు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, యూదా పత్రిక, ప్రకటన గ్రంథాలు. గౌతమ్ తవచందు. దేవుడికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. నా పేరు వి జాన్ పాల్. ఐఎమ్ స్టడీయింగ్ 7th class. నేను చెప్పబోయేది బైబిల్ కోసం 5 ఆసక్తికరమైన విషయాలు. మొదటిది, బైబిల్లో అతి పెద్దదైన పుస్తకం కీర్తనలు 150 వచనం. బైబిల్లో అతి చిన్న వచనం యోహాను 3వ పత్రిక. బైబిల్లో అతి పెద్ద అధ్యాయం కీర్తన 119వ కీర్తన. బైబిల్లో అతి చిన్న వచనం కీర్తనలు 117వ కీర్తన. బైబిల్లో అతి పెద్ద వచనం ఎస్తేరు 8:9. బైబిల్లో అతి చిన్న వచనం 1 తెస్సలోనిక 5:19. బైబిల్లో మధ్య పుస్తకం మీకా పుస్తకం. బైబిల్లో మధ్య అధ్యాయం 117వ అధ్యాయం. బైబిల్లో ప్రభు అనే పదం ఎన్నిసార్లు ఉందంటే 7735 సార్లు ఉంది. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులు అందరికీ నా వందనాలు. నా పేరు గౌతమ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం 1 కొరింథీయులు 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం. ఆత్మవరం లేవనగా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి ఆ భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించుచున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయను. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, శాఖ తర్వాత చిన్ను. కూడికొచ్చిన సహోదరులందరికీ వందనాలు. నా పేరు చందు. ఐఎమ్ స్టడీయింగ్ 9th class. నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రేమవరములు. ప్రేమవరములు ఏమనగా ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దంబరముగా ప్రవర్తింపదు, ప్రేమ పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనము విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ముందును ప్రవచనమైనను నిర్ధకమగును, జ్ఞానమైనను నిర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును.
దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది ఏమిటంటే 10 ఆజ్ఞలు. మై నేమ్ ఇస్ ఎం సోమశేఖర్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయేది ఏమిటంటే 10 ఆజ్ఞలు. నిర్గమాకాండం 20 అధ్యాయం 20 నుంచి 17 వచనాలు. దేవుడు దయచేసిన 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞని దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, రెండో ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని, నిండు దేని రూపమైన విగ్రహమైన నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడో ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింప వారిని నిర్దోషిగా ఎంచడు. నాలుగో ఆజ్ఞ, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. ఐదో ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఆరో ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడో ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదో ఆజ్ఞ, దొంగలింపకూడదు. తొమ్మిదో ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పదో ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను నీవు ఆశింపకూడదు అని తెలియజెప్పాను. ఏలి అనగా నేను నీ దేవుడైనను యెహోవా నగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి వారి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడని ఉన్నాను. ఆమెన్. క్లాప్స్ కొడదాం. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరునికి నా వందనాలు. నా పేరు చిన్ను. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం హెబ్రీయులకు 9వ అధ్యాయం 1 నుంచి 8 వరకు వచనాలు. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. ఎలాగనక మొదటి ఒక గుడారం ఏర్పడెను. అందులో ఎలాగనక ఒక మొదటి గుడారం ఏర్పడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి అతి పరిశుద్ధ స్థలమైన పేరు. రెండవ తరకు అవల అతి పరిశుద్ధ స్థలం గుడారం ఉండెను. అందులో నిబంధన మందసమును సవర్ణ దీపత్తియు ఉండెను. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు నిబంధన పలకలు ఉండెను. చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనుచు మహిమగల కేరూబులు ఉండెను. వీటి గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలదు. ఇవి ఎలాగో ఏర్పరిచినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము మొదటి గుడారములోకి ప్రవేశించెదరు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తం చేత పట్టుకొని రెండవ గుడారములోకి ప్రవేశించెదరు. ఆ రక్తము తన కొరకు ప్రజల ఆజ్ఞాకృతల కొరకు అతడు అర్పించును. దీనిని బట్టి మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే మార్గము బయలుపరచలేదని పరిశుద్ధ ఆత్మ మనకు తెలియజెప్పెను. ఆమేన్. పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. నా పేరు నిరీక్షణ కుమార్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 23 మంది యూదరాజులు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. సంయుక్త రాజులు 3. వాళ్ళు సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు రెహబాము 17 సంవత్సరాలు, అబియా 3 సంవత్సరాలు, ఆసా 41 సంవత్సరాలు, యెహోషాపాతు 20 సంవత్సరాలు, యెహోరాము 8 సంవత్సరాలు, అహజ్యా 1 సంవత్సరము, అతల్యా 14 సంవత్సరాలు, యోవాషు 40 సంవత్సరాలు, అమజ్యా 29 సంవత్సరాలు, ఉజ్జియా 52 సంవత్సరాలు, యోతాము 16 సంవత్సరాలు, ఆహాజు 16 సంవత్సరాలు, హిజ్కియా 29 సంవత్సరాలు, మనష్షే 55 సంవత్సరాలు, ఆమోను 2 సంవత్సరాలు, యోషియా 31 సంవత్సరాలు, యెహోయాహాజు 3 నెలలు, యెహోయాకీము 11 సంవత్సరాలు, యెహోయాకీను 3 నెలలు, సిద్కియా 11 సంవత్సరాలు. ఆమేన్. నాకు
దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ బి సంతోష్ కుమార్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను ఇప్పుడు చెప్పబోయేది బైబిల్ గురించి 5 ఆసక్తికరమైన విషయాలు. మొదటిది, ఈ బైబిల్ గ్రంథం 1500 సంవత్సరాల పాటు, అంటే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100 సంవత్సరం మధ్యలో ఈ పరిశుద్ధ గ్రంథం వాయబడింది. రెండవది, ఈ బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో పాత నిబంధనలు 39 గ్రంథాలు, కొత్త నిబంధనలు 27 గ్రంథాలు. వీటిని రాసిన వారు 40 మంది దైవజనులు. మూడవది, బైబిల్లో మొత్తం అధ్యాయాలు 1189. బైబిల్లో మొత్తం వచనములు 31,102. బైబిల్లో మొత్తం అక్షరాలు 35,66,480 ఉన్నాయి. నాలుగవది, బైబిల్లో మొత్తం యెహోవా అనే పదం 6,855 సార్లు ఉంది. ఐదవది, బైబిల్లో భయపడకము అనే పదం 300 సార్లు ఉంటాయి. అంటే ప్రతిరోజు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆమేన్. క్లాప్స్ కొడతాం. ఈరోజు పాస్టర్ గారికి వందనాలు, ఇక్కడ వచ్చిన సహోదరులందరికీ వందనాలు. నా పేరు ఆర్యబేజ్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. ఇవాళ నుంచి చెప్పబోయే వాక్యం అనగా దేవుని నామాలు. యెహోవా రోహి అనగా యెహోవా నా కాపరి. యెహోవా గోయల్ అనగా యెహోవా నా విమోచకుడు. ఎల్ షద్దై అనగా సర్వశక్తి గల దేవుడు. యెహోవా మక్సి అనగా యెహోవా నా ఆశ్రయము. యెహోవా బోరి అనగా యెహోవా నా కాంతి. యెహోవా ఎల్బోలేం అనగా యెహోవాయే శాశ్వతమైన దేవుడు. యెహోవా ఇస్సి అనగా యెహోవాయే ఆయమనిచ్చు దేవుడు. యెహోవా ఈరే అనగా యెహోవా సమకూర్చు దేవుడు. యెహోవా ఎకోదేశ్ అనగా యెహోవాయే అశుద్ధపరచు దేవుడు. యెహోవా షాలేం అనగా సమాధానము మరియు శాంతియును వసగువాడు. యెహోవా షమ్మ అనగా మన మధ్యలోనే నివసించు దేవుడు. యెహోవా షాఫత్ అనగా సమాధానం ఇచ్చు దేవుడు, న్యాయము తీర్చు దేవుడు. యెహోవా అఫయోతు అనగా యెహోవాయే నా సైన్యాధిపతి. యెహోవా సిద్కేను అనగా యెహోవాయే మా యొక్క నీతి. యెహోవా ఎల్బోలేం అనగా యెహోవాయే అంతటా నివసించువాడు. యెహోవా హోసేను అనగా మనందరినీ రూపించిన దైవం. ఎబినేజర్ అనగా మనకింతవరకు సహాయము చేసిన దేవుడు. రబూని అనగా మన మంచి బోధకుడు. ఇమ్మానుయేలు పేరునకు అర్థం ఏమనగా దేవుడు మనకి తోడే ఉన్నాడని అర్థం. యేసు అనగా రక్షకుడనియు, క్రీస్తు అనగా అభిషిక్తుడనియు అర్థము. ఆమేన్. క్లాప్స్ కొడదాం. నేను నీకు దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, వచ్చిన సహోదరులందరికీ వందనాలు. తర్వాత దివ్య. మై నేమ్ ఇస్ ఆర్ ప్రణతి గ్రేస్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయేది ఏమనగా దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన 10 తెగుళ్ళు. మొదటిగా ఐగుప్తు దేశంలో నీరు రక్తముగా మారుబడుట. రెండోదిగా కప్పలు పంపించుట. మూడోదిగా పేలు వచ్చుట. నాలుగోదిగా ఈగల గుంపు వచ్చుట. ఐదోదిగా పశువులకు తెగులు వచ్చుట. ఆరోదిగా ఐగుప్తు ప్రజల శరీరాలపై పొక్కులు వచ్చుట. ఏడోదిగా పడగండ్ల వాన కురుట. ఎనిమిదోదిగా మిడతలు దండు వచ్చుట. తొమ్మిదోదిగా 3 రోజులు కటిక చీకటి వచ్చుట. 10ఓదిగా ఐగుప్తు తొలిచూరు పిల్లలు హతము అవ్వుట. ఆమేన్. దేవునికి దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులకి నా వందనాలు. తర్వాత నేను దివ్యకృప. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 17 వరకు.
అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడనే యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా అతని అన్నదమ్ములు కనెను, యూదా తమనందు పేరెసు జెరహును కనెను, పేరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినబాదును కనెను, అమ్మినబాదు నహిషోమును కనెను, నహిషోము షల్మానును కనెను, షల్మాను రహోబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా రాజు అయిన దావీదును కనెను. ఉరియా భార్య నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాని కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోను కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను కొనుపోబడిన కాలంలో యోషియా యొకన్యా అతని సహోదరులను కనెను. బబులోను కొనుపోబడిన తరువాత యొకన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బయలును కనెను, జెరుబ్బయలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్కెకీమును కనెను, ఎల్కెకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోబడిన కాలంలో క్రీస్తు వరకు 14 తరములు. క్లాప్స్ కొడదాం. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడుకొచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. మై నేమ్ ఈస్ ఆశా, ఐఎమ్ స్టడీయింగ్ నైన్త్ క్లాస్. ఇప్పుడు నేను మత్తయి 1వ అధ్యాయము 18 నుండి 25 వచనాలు చెప్తున్నాను. చెప్పినప్పుడు వాక్యం తీస్తూ చూడండి. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా, ఆయన తెల్లైన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె గర్భవతి అయి నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడి సంఘటన గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలైన వారి పాపమును రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెదను అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇదంతయు జరుగును. ఇమ్మాలి అను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత అతనుకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని తన కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. నేను దేవుని నామానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ హాస్ని, ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. ఇప్పుడు నేను చెప్పబోతుంది లోకా సువార్త 2వ అధ్యాయం 14 వచనాలు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయబడనని కైసరు ఐగుప్తు వలనే ఆజ్ఞాయను. ఇది కురేని అయిన సిరియా దేశములకు అధిపతియే ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణాలు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడున్నప్పటికి ఆమెకి ప్రసవ దినాలు నిండును గనుక తన తొలిసుట్టు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టుబడి సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయన పనుని పెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత వాళ్ళ యొద్దకు వచ్చి నిలుచును. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికియే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టిబడి ఒక తొట్టెలో పనుండి బెట్టి ఉండుట మీరు చూసెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండిరి. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించెదను. ఆమేన్. క్లాప్స్ కొడదాం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళు. నాకు వచ్చిన
సోదరులందరికీ వందనాలు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఆత్మఫలాలు మరియు ఆత్మఫలాలు. అయితే ఆత్మఫలాలు అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, లేదు మంచితనం, విశ్వాసం, సాత్వికము, అసమిగ్రహం. జ్యోతి కావ్య. ఇప్పుడు చెప్పబోయేది రెండవదిగా ఉపమానములు నాణ్యంగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కదే. ఎలాగనగా కొనికి ఆత్మ ఉద్వాసన, మరొకనికి ఆత్మ రక్షించిన జ్ఞానము, మరొకనికి ఆత్మ వలన విశ్వాసము, మరొకనికి ఆత్మ వలన స్వస్థపరచడము, మరొకనికి అద్భుత శక్తి, మరొకనికి ప్రవచనము, మరొకనికి ఆత్మ వివేచన, మరొకనికి నానావిధ భాషలు, మరొకనికి ప్రార్థన చెప్పే శక్తి అనుగ్రహించబడినవి. ఆమేన్. క్లాప్స్ కొడదాం. పాఠశాల కొందరు కూర్చొని చదవందుకు నా వందనం. మై నేమ్ ఇస్ యూహి. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. నేను చెప్పబోయేది 10 ఆజ్ఞలు. దేవుడు దయచేసిన 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ దేవుడు హోను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండో ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమికి నేల అందే గాని ఉండి దేని రూపం నేనను విగ్రహం నేనను చేసి ఉండకూడదు. వాటి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. మూడో ఆజ్ఞ దేవుడే యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించ జ్ఞాపకం చేసుకున్నాం. ఐదో ఆజ్ఞ నీ దేవుడే యెహోవా నామమును వ్యర్థంగా వచ్చారు. నీ దేవుడే యెహోవానికి అంగీకరించి దేశంలో దీర్ఘాయుష్మాన్ ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఆరో ఆజ్ఞ హత్య చేయకూడదు. ఏడో ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఎనిమిదో ఆజ్ఞ దొంగలింపకూడదు. తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యంలో పలకకూడదు. 10వ ఆజ్ఞ నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనా దాసినైనా నిద్రైనా గాలినైనా నీ పొరుగువానికి ఏది ఆశింపకూడదని తెలియజెప్పాను. ఆమేన్. వందనాలు పాస్టర్ గారికి, వందనాలు కూడి వచ్చిన తర్వాత సూర్య. సంఘాలు. మై నేమ్ ఇస్ జ్యోతి. ఐ యామ్ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయేది యెషయా గ్రంథం 9:6. యాలి అనగా మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్య తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడిన. ఆమేన్. అయిపోయి సూర్యతో మాత్రం అన్నీ అయిపోయినాయి. ఇంకా పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ దుర్గా కావ్యశ్రీ. స్టార్టింగ్ ఇస్ 8th క్లాస్. ఇప్పుడు నేను చెప్పబోయేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి కంచును గనగనలాడు తాళమై ఉండును. ప్రవచించు కృపవరములు కలిగి మర్మం అన్యు జ్ఞానవంతున ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదుల పోషణ కొరకు నా ఆస్తి ఎంతయో ఇచ్చినాను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినాను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహి చూపించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ దండముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్గీతి విషయమైన సంతోషించక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము నుండును. ప్రవచములైనను నిరాధారకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమునైనను నిరాధారకమగును. మనము కొంత మట్టుకు ఎరిగెదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరాధారకమగును. నేను పిల్లవాడి వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాడి వలె తలయించి తిని, పిల్లవాడి వలె యోచించి తిని, కానీ ఇప్పుడు పెద్దవాడినైన ప్రకారము పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు చూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూచెదము. ఇప్పుడు కొంత మట్టుకు ఎరుగెదము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగెదము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడియు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఆమేన్. సూర్య సాంగ్. పాస్టర్ గారికి వందనాలు. దేవుడికి వందనాలు. అందరికి వందనాలు. నా పేరు సూర్యకుమార్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 1st క్లాస్. నేను చెప్పబోయే మాట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యగా తండ్రి, సమాధానకర్త. ఆలోచనకర్త, నిత్యగా తండ్రి, సమాధానకర్త. అటువంటి గొప్ప దేవుడు ఎవరున్నారో, తన శాతైన అతీతైన దేవుడు లేనలో.
ఇప్పుడు ఎవరున్నాడనిలో తన సాతైనా దిట్టైనా దేవుడు లేనిలో ఆలోచనకర్త ఇచ్చడుగో తండ్రి సమాధానకర్త ఆలోచనకర్త ఇచ్చడుగో తండ్రి సమాధానకర్త. ఆమేన్. హల్లెలూయా.